స్వతంత్ర భావాలున్న ఓ 24 ఏళ్ల యువతి ఆమె. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తనకుందని, తననెవరూ భయపెట్టలేరని అంటోంది. వ్యతిరేక గలమే వినపడకూడదనే ఫర్మానాలను లెక్క చేయనంటోంది. ముప్పేట దాడి జరుగుతున్నా, బెదిరింపులు వస్తున్నా ధైర్యంగా నిలబడి పోరాడుతోంది. ఎవరామె? ఇంతకు ఎవరితో ఆమె పోరాటం? ఏబీవీపీ దాడులకు నిరసనగా యువతి పోరాటం. మద్దతుగా నిలబడుతున్న దేశ యువత. సోషల్ మీడియాలో వైరల్గా గురుమెహర్ ప్రొఫైల్ పిక్. చంపుతామని, రేప్ చేస్తామని బెదిరింపులు. భయపడనంటున్న లేడీ శ్రీరామ్ విద్యార్థిని. ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పేరు గురుమెహర్ కౌర్. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని. భిన్న అభిప్రాయాలకు, భావజాలానికి చోటు లేదనే రీతిలో ఢిల్లీ వర్సిటీల్లో ఏబీవీపీ కనపరుస్తున్న ఆధిపత్య ధోరణిపై, చేస్తున్న దాడులపై సోషల్ మీడియా కేంద్రంగా పోరాటం చేస్తోంది. నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటరిని కాదు. భారత్లోని ప్రతి విద్యార్థిని నాకు తోడుగా ఉన్నారు అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. దాంతో సోషల్ మీడియాలో ఆమెపై దాడి మొదలైంది. చంపేస్తామని, రేప్ చేస్తామని అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్నారు. ట్విట్టర్లో ఆమెను దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. తనకు వచ్చిన బెదిరింపులపై సోమవారం గురుమెహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించింది. ఆమెకు భద్రత కల్పించాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. 1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మందీప్ సింగ్ కూతురు గురుమెహర్. భారత్, పాకుల మధ్య శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని చెబుతూ గతంలో ఆమె పాకిస్తాన్ మా నాన్నను చంపలేదు, యుద్ధం చంపింది అనే పోస్ట్ను పెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం దీన్ని రిపోర్ట్ చేస్తూ, ఈ అమ్మాయి బుర్రను పాడు చేస్తోందెవరు? బలమైన సైనిక సంపత్తి ఉంటేనే యుద్ధం రాదు. భారత్ ఎప్పుడూ ఇతరులపై దాడి చేయలేదు, కానీ బలహీనంగా ఉన్నప్పుడల్లా భారత్పై దండయాత్రలు జరిగాయి అని ట్వీట్ చేశారు. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించి ఎవరికీ భయపడబోనని చెప్పిన ఓ సాధారణ కాలేజీ అమ్మాయి జోలికి, అది అమరవీరుడి కూతురని కూడా చూడకుండా వెళ్లాల్సిన అవసరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజుకు ఏమిటి? ఆమె గతంలో ఎప్పుడో పెట్టిన పోస్టు వెతికి తీసి వక్రభాష్యం చెబుతూ ఆమె వెనక ఎవరో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేయడం ఓ కేంద్ర మంత్రికి తగినదేనా? జేఎన్యూలో కన్హయ్య అరెస్ట్, గొడవలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేమల ఆత్మహత్య, ఏబీవీపీ పాత్ర, వీసీ అప్పారావుపై కేసు అసలు కదలకపోవడం, ఇవన్నీ చూస్తుంటే అధికార మండతోనే ఏబీవీపీ రెచ్చిపోతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏబీవీపీ దూకుడును గురుమెహర్, ఆమె వెనక నిలిచిన కాషాయ వ్యతిరేక శక్తులు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.